నేను ఒకటి చెప్తా ఉన్నా. జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఆ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు. ఇచ్చింది ఎంత? అడ్వాన్సు. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ రెస్పెక్ట్ పోతుంది, ఆ విలువలు పోతాయి, ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది. కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం. వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి? అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. ఇదే నేను పాటిస్తాను. నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలాని మాట చెప్పినాం, పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్మషం ఉండదు అని చెప్పి. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఈ మన్యం ప్రాంతం స్పెషలీ, ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించిన రోజు నుంచి, మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం 100% పక్క ఏది ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం 100% ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము, మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ, బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగా. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది, శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు, మోటుకోగలిగినోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఇటువంటి కష్టకాల పరిస్థితులు, ఎందుకనంటే కష్టం లేనప్పుడు, అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, స్పెషల్లీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు.
మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు, 900 మంది భద్రత నాకు కావాలి, ప్రాణహాని ఉంది, కూటమి 980 మంది ఎంతమంది 900 మంది అంటే చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇస్తున్నాం. అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా? ఎక్కడ కూడా ఏమి వైలేట్ చేయట్లేదు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది. సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు, కానీ బురద చల్లకండి, గవర్నమెంట్ మీద బురద చల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి, అంతే తప్పించి ఈరోజు మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్యపెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే ఎక్కడ అవ్వదు. అంటే పిటిషన్లో ప్రధానంగా నాపై కోడికత్తి దాడి జరిగింది, ప్రాణహాని. కోడికత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి? 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్తి కేసు గురించి? మరి 5 సంవత్సరాల ముందు అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్తి కేసు ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజు వరకు కోడికత్తి ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళిన సందర్భం మీరు చూసారా? ఎన్నిసార్లు కోర్టు ఆయన్ని కోర్టుకు ఆహ్వానించింది? ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా. మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన? అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా కోర్టుకు కూడా అర్థమవుతుంది. మేడం, ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు లేదు, దానికోసం పిటిషన్ వేశాడు, సెక్యూరిటీ పిటిషన్, ఈ విధంగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అంటే ఏం లేదండి, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొక్కటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన? సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? మీ వైపు నుంచి అటు నుంచి 3-4 ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి, ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం, లీగల్ అఫైర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు, అంతకుమించి వేరేదేం లేదు. అక్రమ కేసుల బాధితులు ఈరోజు కోకొల్లలుగా ఈరోజు అర్జీలకి అని చెప్పేసి గ్రీవెన్సెస్కి రావడం జరుగుతుంది.